హలో మై డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 9లో పద్యభాగ ఏకపద వాక్యాలకు సంబంధించి క్వశ్చన్ అడుగుతారు. ఇంతకుముందు వీడియోలో మీకు 3 లెసన్స్ సంబంధించినటువంటి ఏకపద సమాన ప్రశ్నలు వివరించారు. ఈరోజు వీడియోలో మిగతా 3 లెసన్స్కి సంబంధించినటువంటి ఏకపద సమాన ప్రశ్నలు, వాటిని ఎలా చదవాలి, వాటి యొక్క మీనింగ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుంటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా అయితే డాలర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మీరు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే మనకి 4th లెసన్ అనమాట. ఇది కూడా మనకి ఈలో రావచ్చు, ఇది కానీ 3rd లెసన్ నుంచి కానీ ఒకటి ఇస్తారనమాట. సో 4th లెసన్ నుంచి క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏకపద మూర్ఖస్య కతి చిహ్నాని భవంతి. మూర్ఖునికి ఎన్ని గుర్తులు ఉన్నాయి? అతను మూర్ఖుడు అని చెప్పాలంటే అతనికి ఎన్ని గుర్తులతో అతన్ని చెప్పవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. మూర్ఖస్య పంచ చిహ్నాని భవంతి. మూర్ఖునికి 5 గుర్తులు ఉన్నాయి అని ఆన్సర్ మనం చేయాలన్నమాట. పంచ ఓన్లీ పదం రాసినా మార్పు పడుతుంది, అయితే పూర్తిగా అయినా సరే రాయవచ్చు మీరు. తర్వాత మనకి కేన సర్వే వశాః భవంతి. దేని చేత అన్నీ మన వశమవుతాయి? ఈ భూమి మీద దేని చేత అన్నీ మన వశమవుతాయి? ఇది అందరూ తెలిసినటువంటి విషయం అన్నమాట. డబ్బుని మనం ఏమంటాం ఇక్కడ? ధనాన్ని ద్రవ్యేన అనేటువంటి మాట యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి ద్రవ్యేన సర్వే వశాః భవంతి అని రాయాలి. ద్రవ్యేన సర్వే వశాః భవంతి. ధనము చేత అన్ని మన వశమవుతాయి, అది ఆన్సర్. అనుష్ఠాన సమయే మునయోపి కీదృశాః భవంతి. మరి అనుసరించేటప్పుడు మునులు ఏ విధంగా ఉంటారు అని క్వశ్చన్ అడుగుతారు. అంటే వాళ్ళు పాటించేటప్పుడు, వాళ్ళ పద్ధతులు పాటించేటప్పుడు, ఇతరులకు ఉపదేశించేటప్పుడు ప్రతి ఒక్కరు పండితులే, కానీ తాము పాటించేటప్పుడు మునులు కూడా పండితులు కారు అనేటువంటి అర్థంలో ఇక్కడ చెప్పాడు. సో అందుకే అనుష్ఠాన సమయే మునయోపి నా పండితాః భవంతి. ఏదైనా పాటించేటప్పుడు మునులు కూడా పండితులుగా ఉండరు అని దీని అర్థం. ఇక 5th లెసన్ సా మాతృభూమిర్మమ. సా మాతృభూమిర్మమ ఇది పాఠ్యభాగः కేన విరచితః. సా మాతృభూమిర్మమ అనే పాఠ్యభాగం ఎవరి చేత రచించబడింది అని అడుగుతారు. అప్పుడు మీరు సా మాతృభూమిర్మమ ఇది పాఠ్యభాగः దౌర్బల ప్రభాకర శర్మణ విరచితః అని రాయాలి. సా మాతృభూమిర్మమ అనే ఈ పాఠ్యభాగం దౌర్బల ప్రభాకర శర్మ చేత రచించబడినది అని రాయాలి. తర్వాత మనకి పాపహర నది కా అని అడుగుతారు. ఇది సాధారణమైనటువంటి విషయం, అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే పాపాలను హరించేటువంటి నది గంగా. ఎవరైనా రాయవచ్చు ఈ ఆన్సర్. చిర సాంప్రదాయ రుచిరాహ. మన యొక్క సాంప్రదాయములను తెలియచేసేవి ఏంటి అని అడుగుతారు మన కే. చిర సాంప్రదాయ రుచిరాహ సంస్కారాః. మన యొక్క సంస్కారమే మన యొక్క సాంప్రదాయాన్ని తెలియచేస్తుంది, అది దీని యొక్క అర్థం అన్నమాట. తర్వాత సర్వాసు సుతాసు కస్యాః గుణాః భవంతి. 6th లెసన్లో సర్వాసు సుతాసు పిల్లలందరిలోనూ కస్యాః గుణాః భవంతి ఎవరి యొక్క గుణాలు ఉంటాయని అడుగుతాడు. మరి పిల్లల్లో ఎవరి గుణాలు ఉంటాయి? తల్లిదండ్రుల గుణాలు. మెయిన్గా చెప్పాలంటే తల్లి యొక్క గుణాలు. అందుకే ఇక్కడ మాతు గుణాః అన్నారు. సర్వాసు సుతాసు మాతు గుణాః భవంతి. పిల్లలందరిలోనూ తల్లి యొక్క గుణాలు ఉంటాయి, అది దీని యొక్క ఆన్సర్ అన్నమాట. తర్వాత దేహే సదా ప్రాణైవ. ఈ దేహం నందు ఎల్లప్పుడూ ప్రాణంలాగా ఎవరు ఉంటారు అని అడుగుతున్నాడు. మరి మీరు సంస్కృత భాష నేర్చుకుంటున్నారు కాబట్టి దేహే సదా ప్రాణైవ సంస్కృత భాష అస్తి అని రాయవచ్చు. లేదా మీకు మెటీరియల్లో
దేహే సదా ప్రాణైవ గీర్వాణవాణి అంటే కూడా సంస్కృత భాష అన్నమాట. అస్థి అని చెప్పేసి ఎలా రాయవచ్చు, గీర్వాణవాణి రాయవచ్చు, లేదా సంస్కృత భాష అని కూడా రాయవచ్చు. ఇక్కడ చిత్రవింశతి ఇది పాఠ్యభాగ. చిత్రవింశతి అనేటువంటి పాఠ్యభాగం కస్మాత్ స్వీకృత, ఎక్కడి నుండి స్వీకరించాడు అని అడుగుతున్నాడు. ఇది చాలా ఈజీ. చిత్ర చిత్ర చిత్రవింశతి ఇది పాఠ్యభాగ చిత్రశతకాత్ స్వీకృత. చిత్రవింశతి అనే పాఠ్యభాగం చిత్రశతకము నుండి స్వీకరించబడింది. ఈ విధంగా నేర్చుకోవాలన్నమాట.